ప్రభుత్వాలకు ఇచ్చినాం, చాలా నాయకులకు ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం, ప్రజాప్రతినిధులకు ఇచ్చినాం. వాళ్ళ ద్వారా క్షేత్రస్థాయిలో ఉన్న ఆర్ఎంపీ పిఎంపీ వ్యవస్థ, గ్రామీణ పట్టణ గ్రామీణ వ్యవస్థ ప్రతిష్ట కావాలని చెప్పి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా సీఎం గారిని అతి తొందరలో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలతోటి కలిసి మా సమస్యలు ఉన్నది ఒకటే, మేము ఆత్మగౌరవంతో బతకాలనేది ఒకటి, మాకు ఒక సర్టిఫికేటు, ఒక ఐడి కార్డు, గుర్తింపు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. చేస్తాడు కాబట్టి మా ఆర్ఎంపీ డాక్టర్ల పిల్లలు కూడా డాక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు డాక్టర్లు లేనప్పుడు వకీల్ హకీం సాబ్ అని అంటుర్రి మారుమూల ఆయుర్వేదిక్ డాక్టర్లు, ఏది నవాబు పీరియడ్లో. అందు గురించి అప్పటి నుంచే ఈ వ్యవస్థ వస్తుంది. గ్రామీణ ప్రాంతాలలో అనుభవ వైద్యులు ఉన్నారు. ఆ అనుభవ వైద్యుల పిల్లలు ఆర్ఎంపీలుగా ప్రాక్టీస్ చేసి ఆ ఆర్ఎంపీ పిల్లలు ఎంబీబీఎస్లు చదివించుకొని ఎంబీబీఎస్ డాక్టర్లు చాలామంది అయ్యారు, కొన్ని వేల మంది. మేమెప్పుడు క్వాలిఫైడ్ డాక్టర్లకు, ఎంబీబీఎస్ ఎండీలకు మేమెప్పుడు శత్రువులం కాదు. వాళ్ళని ఎప్పటికి గురువులుగానే భావిస్తాం, వారికి అండదండగా ఉంటాం, ఎల్లవేళలా వాళ్ళకి సహకరిస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. 18వ సంవత్సరం అయిపోయింది, ఇది 19వ సంవత్సరం. 19 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన హాస్పిటల్ యాజమాన్యాలు, మాకు తెలిసిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గత కొన్ని 20 ఏళ్ల నుంచి మాకు సహకరిస్తారు. కాబట్టి వారందరికీ మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారందరూ సహకరించి ఇంతో అంతో మాకు ఆర్థికంగానో ఏదో విధంగా మా సహకారాలు అందిస్తారు. కాబట్టి ఈ క్యాలెండర్ 18 సంవత్సరాలు అయిపోయింది, ఇది 19వ సంవత్సరం. ఈ సంవత్సరం కూడా ఇంత ఘనంగా అవుతుందని చెప్పి నేను అనుకోలే. మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జాఫర్ ఇదే గ్రామానికి ఒక పెద్ద దిక్కు. ఈడ దేవుడు ఉన్నాడో, గుడి ఉన్నదో, బడి ఉన్నదో లేదో కానీ ఈయననే ఇక్కడ దేవుడు. కాబట్టి ఈ జాఫర్ డాక్టర్ ఆధ్వర్యం లోపల ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. దాని పూర్తి సహాయ సహకారాలు జాస్మిన్ హాస్పిటల్ డాక్టర్ పాషా గారు, డాక్టర్ అజార్ గారు, డాక్టర్ అజీజ్ మన మౌలాలి గారు సహకరించారు. దీన్ని విజయవంతం చేసినందుకు వారికి కూడా మీ ద్వారా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తాను. ఇప్పటికి వరకు నేను ఇక అది చెప్పుకుంటూ పోతే 2-3 గంటలు అవుతుంది. లక్షలను కలిసిన ఇప్పటి వరకు కొండ్రు మురళి కాడికి వెళ్ళి డిఎల్ రవీంద్రారెడ్డి, దానం నాగేందరు, నాగం జనార్దన్ రెడ్డి, రోషయ్య, కోడెల శివప్రసాదరావు, హరీష్ రావు, లక్ష్మారెడ్డి, రాజయ్య, తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఇప్పుడు ఈ దామోదర్ రాజనరసింహ గారు కూడా మా కాన్సెన్సీ, నా కాన్సెన్సీ, నేను పుట్టి పెరిగిన ఏరియా కాబట్టి ఖచ్చితంగా సహకరిస్తాడు, ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. ఒక లిమిట్స్ పెట్టేసి, ఒక గీత గీసి ఆ లిమిట్స్ వరకు, ఆ గీత వరకు ఖచ్చితంగా సహకరిస్తారని మీ ద్వారా తెలియజేసుకుంటాను.